అబ్బా ఇగో సామాన్లు ఇచ్చాడే. అలా సిగరెట్ కాలుస్తూ కూర్చోకపోతే కాస్త సర్దొచ్చు కదా. సర్దొచ్చు, అదే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించేసరికి నేను సామాన్లు సర్దేస్తాను. అలాంటప్పుడు అడగడం ఎందుకో, సర్దుకో. అయినా నీకు విషయం తెలుసా? చెప్తే కదా తెలిసేది. చెప్పకపోయినా తెలుసుకోవాలి. చెప్పండి, తెలుసుకుంటాను. శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఆ కాలంలో నేను పుట్టలేదు మహాప్రభు, నాకెలా తెలుస్తుంది? అబ్బా, ఆడవాళ్ల పని ఆడవాళ్ళని, మగాళ్ల పని మగాళ్ళని చేసుకోమన్నాడు. ఏ పక్క వాళ్ళ పని చేయమని చెప్పలేదా? అయినా మీతో పని చేయించుకోవాలనుకున్నాను చూసారు. అంత బుద్ధి తక్కువ పని ఇంకొట్లేదు. తక్కువ టైంలో ఎక్కువ తెలుసుకున్నావే నా శుభలక్ష్మి. బుద్ధిగా నీ పని నువ్వు చూసుకో. కనీసం ఈ స్టూల్ అయినా పట్టుకుంటారా? మిమ్మల్నే నా పుట్టేటోళ్ళు ఇచ్చారు అని ఇలాంటి తొక్కలో స్టూల్ వేసుకోవటం ఎందుకు? పట్టుకుంటారా నస పెట్టడం ఎందుకు? ఇదిగా ఆ దేవుడు నీకు బుర్రలో గుజ్జు పెట్టినట్లేడే, బాదంకాయ పెట్టినట్టున్నాడు. అయిందా? ఎంతసేపు? త్వరగా కానీ. ఇలా చేసేవేంటే? సారీ అండి. కావాలని చేసావా, కష్టం చేసావా? అయ్యో, కనపడక చేశానండి. నాకైతే కావాలని చేసినట్టుంది, కనపడకుండా చేసినట్టు లేదే. మీరు ప్రతిదీ అలాగే అనుకుంటారు. ఇంకోలా అనుకోవడం నాకు చేత కాదు కాబట్టి. మీకేం చేతవును గనక? సెటైరా కాదు, టవలు. నువ్వు ఇచ్చేదాని గురించి కాదు, నువ్వు అన్నదాని గురించి అంటున్నాను. నేను టవల్ గురించి అనుకున్నానే. ఇంకా ఏమనుకుంటున్నావు? ఎవరి గురించి? నా గురించే. అందరూ అనుకునేదే అనుకుంటున్నాను. అంటే వెర్రి వెంగళప్ప అనుకుంటున్నావా? అయ్యో, అందరూ అలా అనుకుంటున్నారని నాకు తెలియదే. ఇవాళ నుంచి అలాగే అనుకుంటానులేండి. మీరిలా ప్రతిసారి బట్టలు మాపుకొని వస్తే ఉతకడం నా వల్ల కాదు. అయినా మీరేమైనా చిన్నపిల్లలా? నా బట్టలు నా ఇష్టం వచ్చినట్టు మాపుకుంటాను. ఉతకడం నీ పని. ఏంటిది? పర్సు. అది నాకు తెలుసు. ఆ ఫోటో ఏమిటి? ఫోటో అది నాకు తెలుసు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? నా లవరు. అంటే? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కావాలి. ప్రేయసి. ఓహో, ఈ రాక్షసిని ప్రేయసి అంటారా? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది? ఇదేమన్నా జీలపాకం అనుకున్నావే సాగడానికి? ప్రేమ వ్యవహారం.
అందాక వచ్చిందా? అందాక రాలేదు, కొందాకే వచ్చింది. మీరు జోక్ లేకండి, కడుపు మండిపోతుంది, కళ్ళమ్మటి నీళ్లు కూడా వస్తున్నాయి. నేను జోకులేయట్లేదే సుబ్బలక్ష్మి, నిజంగానే అమ్మాయిని ప్రేమించాను. మరి నన్నెందుకు చేసుకున్నారు? నిన్ను చేసుకున్నాక నేను కూడా ఇలానే అనుకున్నాను. నిజం చెప్పండి, నన్ను ఏడిపించడానికే మీరు ఇలా అంటున్నారు కదూ? నిన్నేడిపిస్తే నాకేం వస్తుంది సుబ్బు? నేను నిజం చెప్తున్నాను, మన పెళ్లి కాక ముందు అమ్మాయిని లవ్ చేశాను. మన పెళ్ళైన తర్వాత మర్చిపోదాం అనుకున్నాను, కానీ ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఆ అమ్మాయి ఫోటో పర్సులో పెట్టుకొని తిరుగుతున్నాను. అంతే. అంతేనా? అంతే, అంత మించి ఏమీ లేదే. అలా అయితే ఈ రోజు నుంచి ఆ అమ్మాయిని మర్చిపోండి. సర్లే, ట్రై చేస్తాను. మర్చిపోతాను. చిలిపి. అబ్బా, మర్చిపోండి. నువ్వు మర్చిపో. అమ్మా, మొత్తానికి గంట గట్టెక్కింది. బాత్రూమ్ ఎక్కడ పెట్టారు? సుబ్బలక్ష్మి రాసి పెట్టిందా? మౌనిక, నిన్నే ఆ రోజు నా సుబ్బుతో నీ మీద ప్రేమ లేదన్నందుకు కోపం వచ్చిందమ్మా. ఐఎమ్ సారీ. నా కాపురం నిలబెట్టుకోవడానికి అలా చెప్పాల్సి వచ్చింది. నీ మీద ప్రేమ లేక కాదు, అసలు నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే నా సుబ్బుకి విడాకుడిచ్చి నీ దగ్గర వాలిపోతాను. ఒట్టు. పెళ్లి చేసుకున్నాగా, అందుకే దీంతో కాపురం చేస్తున్నాను, కానీ నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. హాయ్ సుబ్బు. అబే, ఇది లవ్ కాదు, ఏదో గుర్తొస్తే పూజ చేస్తున్నాను. అంతే. పూజించడానికి దాని ఫోటో ఎందుకు? ఎదురుగా భార్య నేను ఉన్నాను కదా. ఊసే పిచ్చినా ముద్దు, కాపురం చేయడానికి పెళ్ళాలు, పూజ చేయడానికి లవర్స్ పనికొస్తారు. ఈ వేళలో అంటే ఆలోచనలు దానివేను, కాపురం నాతోనా? ఇక నుంచి ఆలోచనలే కాదు, కాపురం కూడా దాంతోనే చేసుకోండి. రెండు కళ్ళు పనిచేసినాడెవడు నీతో కాపురం చేయడే? ఏదో లవ్ లో ఫెయిల్ అయిన దేవదాసుడు కాబట్టి దెయ్యంలో ఉన్న నీతో కాపురం చేస్తున్నా. ఏంటి మనసులో ఏదో గొణుక్కుంటున్నారు? ఇంత అమాయకురాలైన భార్యను పెట్టుకుని ఏంట్రా పిచ్చాశాలని నా అంతరాత్మ నన్ను నిలదీస్తుంటే సరిగ్గా ఏది ఆన్సర్ చెప్తాను అనుకునేసరికి నువ్వు అడ్డొచ్చావు. ఏంటి మీ ఆన్సర్? అమాయకురాలైన నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సుబ్బలక్ష్మి. అమాయకురాలివి అని అంటారే గాని అందంగా ఉన్నావు అని అనలేరా? ఏం మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళ మన కాపురంలో ఏ రోజు నేను అబద్ధం చెప్పానా? చెప్పలేదే. అందుకే ఇప్పుడు కూడా అబద్ధం చెప్పదలుచుకోలేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్రత్యేకమైన ఉద్దేశం ఏమీ లేదు. పెళ్ళాలు అందంగా లేకపోయినా అందంగా ఉన్నారు ఊహించుకుంటూ కాపురం చేయాలి. కాకి మొగుడికి కాకి పెళ్ళం అందంగానే ఉంటుంది. అంటే నేను మీకు కాకినా? పోనీ కోకిలు అనుకో. అనుకో అంటారే గాని ఏ రోజు కూడా నేను అందగత్తెనని మాత్రం అనలేదు. అందగత్తవే, నువ్వు చాలా అందగత్తవి. రంభవి, రమ్యకృష్ణవి, సౌందర్యవి, మిస్సమ్మవి, మల్లీశ్వరవి, పెద్ద. ఈ జాలాన్ని అందం పోగొట్టడానికి ఇంకా కావాలా? అది ఇప్పుడు మీరు రూట్ లోకి వచ్చారు, ఈ మాట మీద ఉండండి చాలు. నాకు నా కాళ్ళ మీద నిలబెట్టమే రాదు, మాట మీదంట. అదిగో మళ్ళీ మనసులో ఏదో అనుకుంటున్నారు. ఏంటే మనసులో అనుకునేది? ఇప్పుడు నేను నిజంగానే అంటా. నేను పొడుగ్గా ఉన్నాను, నువ్వు పొట్టిగా ఉన్నావు. నేను తెల్లగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉన్నావు. నాకు ఇంగ్లీష్ వచ్చు, నీకు ఇంగ్లీష్ రాదు. నీ తెలివి గలవాడిని, నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి. అంతేకాకుండా నేను నా లవర్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇవన్నీ నా మనసులో మాటలు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం చేస్తాను? నీ లవర్నే పెళ్లి చేసుకుని సుఖపడవు. ఏమన్నైందా? అమ్మా, అయిపోయిందిరా సుబ్బారావు, అంతా అయిపోయింది. ఏంటి సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతుంది? కొంప తీసి పుట్టింటికి వెళ్ళిపోతున్నా ఏంటి? అయ్యో, అయిపోయిందిరా సుబ్బారావు, అయిపోయింది. మనసులో మాట చెప్పలేక లవ్ పాడు చేసుకున్నావు, మనసులో మాట చెప్పి నీ కాపురం పాడు చేసుకున్నావు. లవరు పోయి పెళ్ళాం వచ్చాడా? సుబ్బు ఇంకేడు సుబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఈ పాటికి. మా పిచ్చి కుదిరింది, మా ఇంటికి రండి. భలే టైట్లే. ఏంటే చెప్ప పెట్టకుండా వచ్చేసావు? అరే వాట్ ఏ సర్ప్రైజ్!
ఫోన్ చేసినా లెటర్ రాసినా నేను వచ్చి తీసుకొచ్చేవాడిని కదరా. చెప్ప పెట్టకుండా వచ్చేసావేంట్రా? ఫోన్ చేసి లెటర్ రాసి నువ్వు వచ్చి తీసుకెళ్ళడానికి నేనేమో ఆ ఇంటికి వెళ్ళడానికి రాలేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నాకు ఆ ఇంటితో సంబంధం తెగిపోయిందమ్మా. అసలు ఏం ఏమైందమ్మా? జరిగిందిరా? ఏం జరిగిందో చెప్పు. అన్యాయం జరిగిపోయింది నాన్న. నా జీవితం నాశనం అయిపోయింది. బాధలో ఉండి బరువైన డైలాగులు చెప్తున్నావా, లేకపోతే బరువైన డైలాగులు చెప్తున్నావు కదా అని బాధపడుతున్నావా? ఏంటమ్మా ఏమైంది? జరగకూడదు జరిగిపోయిందమ్మా. అన్యాయం జరిగిపోయింది, జీవితం నాశనం అయిపోయింది, జరగకూడదు జరిగిపోయింది. ఇలా డైలాగ్ మీద డైలాగులు చెప్పడమేనా? అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏముంది నాన్న చెప్పడానికి, అంతా జరిగిపోయాక. అక్కడ ఏం జరిగిందో తెలియదు గాని ఇక్కడ మాత్రం అసలు విషయం చెప్పకుండా చంపేస్తున్నావే బాబు. అసలు ఏం జరిగిందో చెప్పవే. మీ అల్లుడు గారు పెళ్లికి ముందే వేరే అమ్మాయిని ప్రేమించాడట. దాని గురించి గొడవ పెట్టుకుని వచ్చేసావా? లేదమ్మా, ప్రేమించిన విషయం తెలిసినా కూడా కామనే కదా అని ఊరుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటున్నాడు. ఏంటా అని అడిగాను. నా ఇష్టం అన్నాడా? అవునమ్మా, నన్ను నానా మాటలు అన్నాడు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఇక అక్కడ ఉండబట్టలేక ఇక్కడికి వచ్చేసాను. ఏమండి వింటున్నారా? ఆ వింటున్నా వింటున్నా. వింటూ ఉండటమేనా, చేసేదేమైనా ఉందా? ఏదో ఒకటి చేయండి నాన్న. అతన్ని కోర్టుకి ఇడ్చి విడాకులు ఇప్పించండి. అవునండి, విడాకులు ఇప్పించేయండి. బాగుంది. కూతురు ఏదో తెలియక తప్పు చేస్తే తప్పుని సరిదిద్దాలే గాని మళ్ళీ దాని చేత తప్పు చేయిస్తానంటావేంటి? కదా తప్పుడు సలహా నువ్వును. బాగుంది. అబ్బాయి మంచోడని అమ్మాయినిచ్చి పెళ్లి చేశాం. పెళ్లికి ముందే ఇలాంటి భాగవతాలు నడిపేవాడని తెలుసుంటే అమ్మాయిని ఇచ్చేవాళ్ళమే కాదు. ఇప్పుడు తెలిసింది. తెలిసి కూడా దీన్ని కాపురం చేయమంటారా? నేను ఇక అతనితో కాపురం చేయను. నాకు విడాకులు కావాలి. చూడమ్మా, విడాకులంటే కిరాణా కొట్లో కొనుక్కునే విస్తరాకులు కాదు. ఇలా వెళ్ళి అలా కొని తెచ్చుకోవడానికి. విషయం ఏమిటో కనుక్కుందాం, ఆ తర్వాత విడాకుల గురించి ఆలోచిద్దాం. ఇంకేం నాన్న ఆలోచించేది? చూడమ్మా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే అనర్థాలకు దారితీస్తుంది. వెళ్ళి అల్లుడు గారిని అడిగి అప్పుడు ఆలోచిద్దాం. సరే, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. హ? నువ్వు రామ్మా. కర్మ. యథా తల్లి తథా కూతురు. సారీ అండి. అరే నువ్వు నాకెందుకు సారీ చెప్పడం? నన్ను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేనే నీకు సారీ చెప్పాలి సుబ్బు. భలే వారే, మీరేమైనా తెలిసి చేశారా? మ్మ్. మర్చిపోలేక చేశారు. మ్మ్. ఏం నాన్న? చూస్తున్నా చూస్తున్నా. ఇక చూడటం ఆపేయండి. ఏం జరగాలి అది చూడండి మావగారు. మీరు బాగా చూస్తారు. ఒరే సుబ్బారా, రేపటి నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ రా. సరేరా. రేపు మీరు మా ఇంటికి రండి, ఎల్లుండి మేము మీ ఇంటికి వస్తాం. రే, ఇంకో విషయం, నేను నిన్నేదేదో అనుకున్నాను రా, నన్ను క్షమించరా. అరే భలేవాడేరా. ఏమ్మా అమ్మో, వచ్చేసావా? వీడొచ్చాడేంటి? ఏం సుబ్బరావు, ఆ. అంతా క్షేమేనా? సార్ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటారా? అంతే వినరయ్యా. నువ్వు చేసిన చిన్న తప్పుకి ఏమైందో చూసావుగా. ఆ, తప్పులు చేయడం మానవ సహజం. మ్. అది సరిదిద్దుకోవడమే మంచి మనిషి లక్షణం. అమ్మా లెసన్ ఆపండి. ఇంతకు నేను ఇల్లు ఖాళీ చేయాలా ఏంటి చెప్పండి. ఖాళీ చేస్తే చంపుతా. అమ్మో సుబ్బు. నాన్న! చూస్తున్నా చూస్తున్నా. అమ్మగారు అమ్మగారు, అయ్యగారు జబ్బులో ఈ ఫోటో దొరికిందండి. ఆ,